బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న ఆయన్ని పోలీసులు మఫ్టీలో వెళ్ళి అరెస్ట్ చేశారు అనేది ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఆయన ఒక టీవీ డిబేట్లో అమరావతి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అనుచిత వ్యాఖ్యలు, వాటి నేపథ్యంలోనే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు అనేది. అయితే దీనికి సంబంధించి ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, అలాగే ఎలాంటి సెర్చ్ వారెంట్ కూడా లేదు అనేది ఆయన ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. కాకపోతే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేశారు కాబట్టి ఈయన మీద కేసు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసులు. ఆయన ఇంటి దగ్గర నుంచి ఆయనకి ముందుగా నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి అయితే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే తరలించారు. ముందుగా ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ముందు నోటీసులు ఇచ్చారా, లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారా అని ఆయన వచ్చిన పోలీసులను అయితే అడిగారట. పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కాకపోతే ఈ అరెస్టు నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ తన వరకు వచ్చింది, ఇది ఊహించని ఘటన. తన కెరియర్లో, తన జర్నలిజం కెరియర్లో ఆయన ఇన్నేళ్ల నుంచి జర్నలిస్ట్గా కొనసాగుతున్నారు, సీనియర్ పాత్రికేయుడిగా కొనసాగుతున్నారు. కాకపోతే రెడ్ బుక్ తనకు వరకు వస్తుందని ఊహించలేదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయన సీనియర్ సిటిజన్ కూడా, 70 ఏళ్ళ వరకు ఆయన వయసు ఉంటుంది. ఒక సీనియర్ జర్నలిస్టుకి ఎలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది. కాకపోతే ఆయన డిబేట్లో వ్యాఖ్యలు చేశారు కాబట్టి, లేదంటే అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన అడ్డుకోలేదా? ఎందుకంటే మరొక సీనియర్ జర్నలిస్టు, మరొక రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద, అలాగని చెప్పి ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్ వినిపించకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ప్రభుత్వం మీద అనేది ఆయన చేసిన ఆరోపణ. కాకపోతే ఆ వ్యాఖ్యలను అయితే ఎవరు సమర్థించరు, అందరూ తప్పుపడుతున్నారు. వైసీపీ నేతలు సైతం ఖండిస్తున్నారు. కాకపోతే కొమ్మినేని ఇంత త్వరగా అరెస్ట్ చేస్తారని ఎవరు ఊహించలేదు. ఇది ఒక ఊహించని సంఘటన, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి షాక్ ఇచ్చిన సంఘటన.